తమను చంద్రశేఖర్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ని కొన్నాళ్లు మెయింటైన్ చేసిన చంద్రశేఖర్ పనితీరు నచ్చకపోవడంతో తీసేశామని, అయినప్పటికీ డబ్బులు ఇవ్వాలంటూ అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఉండటంతో అతడిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సినీ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారు కీడుస్తానని, ఇద్దరిని చంపేస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడంటూ విజయశాంతి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన విజయశాంతికే ఇలాంటి బెదిరింపులు రావటం హాట్ టాపిక్గా మారింది. మరి వివరాల్లోకి వెళితే, విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్కు కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో విజయశాంతి అకౌంట్ మెయింటైన్ చేయాలని శ్రీనివాస్ కోరారు. కొద్ది రోజుల పాటు విజయశాంతి గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, పనితీరు నచ్చితే కాంట్రాక్ట్ చేసుకుందామని చెప్పారు. ఆ కాలానికి కూడా వారు అతనికి బాగానే ముట్టజెప్పారు. అయితే చంద్రశేఖర్ పనితీరు నచ్చకపోవటం, సరైన ఫలితాలు రాకపోవటంతో శ్రీనివాస్ ప్రసాద్ అతడిని ఆఫీస్ నుంచి పంపించేశారు. కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న చంద్రశేఖర్ ఇటీవల శ్రీనివాస్ ప్రసాద్కు మెసేజ్ చేశాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశాడు. కాంట్రాక్ట్ కుదుర్చుకోకుండానే డబ్బులు ఎలా ఇస్తామని ఆయన అడగ్గా అసభ్యంగా దూషించాడు. ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడాలని ఆయన చెప్పగా తాను రానని చెప్పాడు. మరోవైపు తనకు డబ్బులు ఇవ్వాలంటూ విజయశాంతి భర్తకు మెసేజ్లు, మెయిల్స్ పంపుతూ వేధించసాగాడు చంద్రశేఖర్. దానికి ఆయన స్పందించకపోవడంతో చివరికి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ భార్య విజయశాంతిని రోడ్డు మీదికి ఈడుస్తా, ఇద్దరిని చంపేస్తానంటూ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిపోయిన విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి ఇటీవలే ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. సమ్మర్ స్పెషల్గా ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.